రాము అనే చిన్న బాలుడు మహాకుంభమేళా గురించి ఎంతో ఆసక్తితో ఆ యాత్రను కనీసం ఒకసారి చూడాలని కలలు కంటూ ఉండేవాడు. కాని అతని కుటుంబం చాలా బీదగా ఉండటం వల్ల ఆ కల నెరవేరే అవకాశం కనిపించలేదు. ఒకరోజు తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, నేను కుంభమేళాకు వెళ్ళాలి అని అడిగాడు. తల్లి బాధగా, రాము, మన పరిస్థితి తెలుసుకదా, డబ్బు లేకుండా ఎక్కడికి వెళ్తావు అని చెప్పింది. దీనితో రాము గుడికి వెళ్లి శివుడిని ప్రార్థించసాగాడు. భోళానాథా, మీ దయ వల్ల నేను కుంభమేళా యాత్ర చూడాలి. మీరే నాకు దారి చూపాలి అని భక్తితో వేడుకున్నాడు. ఒకరోజు గుడి వద్ద మౌనంగా కూర్చుని ఉండగా ఓ సాధువు వచ్చి, భగవంతుడు నీ కోరిక తప్పకుండా తీర్చుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు గుడి మెట్ల దగ్గర రాముకి ఒక సంచి కనిపించింది. అందులో కొంత డబ్బు ఉండేది. అతను పూజారిని ప్రశ్నించగా, ఇది భోళానాథుని ప్రసాదం అని ఆయన నవ్వుతూ చెప్పాడు. ఆ ఆనందంతో రాము కుంభమేళాకు వెళ్లి గంగా స్నానం చేసి భోళానాథునికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ తర్వాత జీవితమంతా భక్తితో గడుపుతూ భగవంతుడి మహిమను అందరికీ చెబుతూ జీవించాడు. జై భోళానాథ్.